భక్తివన్న ప్రేక్షకులకి అలాగే తెలుగువన్న ప్రేక్షకులకి శుభోదయం. మకర సంక్రాంతి శుభాకాంక్షలు, శుభ ఆశీస్సులు. 14/1/2025 స్వస్తి శ్రీచాంద్రమానం క్రోధినామ సంవత్సరం, దక్షిణాయనం అనంతర ఉత్తరాయణం, హేమంత ఋతువు పుష్యమాసం, కృష్ణపక్ష బహుళ పాడ్యమి మంగళవారం, తెల్లవారుజామున 3:41 వరకు పాడ్యమి. నక్షత్రం పునర్వసు నక్షత్రం ఉదయం 10:50, వర్జ్యం సాయంత్రం 6:57 నుండి 8:05 వరకు, దుర్ముహూర్తం ఉదయం 8:50 నుండి 9:30 వరకు, రాత్రి 10:31 నుండి 11:43 వరకు దుర్ముహూర్తాలు. సూర్యోదయం 6:38, సూర్యాస్తమయం 5:40. అమృతి గడి తెల్లవారుజాము 4:22 నుండి ఉదయం 6:19 వరకు. రాహుకాలం ఈరోజు మధ్యాహ్నం 3 గంటల నుండి 4:30 వరకు రాహుకాలం. శుభ సమయం ఉదయం 7:55 నుండి 9 గంటల వరకు ఉదయ శుభకాలం. సాయంకాలం 5:30 నుండి 6:15 వరకు శుభకాలం. విష్కంభయోగం తెల్లవారుజాము 4:05, బాలువ 3:52, కౌలవం తెల్లవారుజాము 3:41. అలాగే అస్మిన్ దినే మకర సంక్రమణ అర్కః మకర సంక్రమణ పుణ్యకాల. ఈరోజు మధ్యాహ్నం 2:45 ధనుర్రాశిలో ఉన్నటువంటి సూర్యుడు మకర రాశిలో ప్రవేశిస్తున్నాడు కాబట్టి మకర సంక్రాంతి అన్నారు. ఆలస్యంగా ప్రవేశించినప్పటికీ కూడా ఈరోజే ఉత్తరాయణ పుణ్యకాలం. ఈరోజే పితృదేవతలను ఆరాధించేటువంటి రోజు ఈరోజే చేయాలి. ఉదయం 10 గంటల నుండి 11 గంటల నుండి కూడా పితృతర్పణాలకు ప్రారంభం చేసుకుని అపరాహ్నంలోనే ఉత్తరాయణ పుణ్యకాలం ప్రవేశించింది కాబట్టి మధ్యాహ్నం 3:30 లోపుగా 4 గంటల లోపు చక్కగా మీరు 3:30 లోపు చేసుకోవచ్చు, తప్పేమీ లేదు. ఉత్తరాయణ పుణ్యకాలం ఈరోజే అయింది. పితృదేవతలను ఆరాధించడం, పితృతర్పణాలు, స్వయంపాకాలు, పితృదేవతలు ఉద్దేశించి పెద్దలకు భోజనాలు పెట్టుకోవడం, బట్టలు పెట్టుకోవడం, పళ్ళు అవన్నీ ఇవ్వడం, ఇవన్నీ కూడా ఈరోజే ఆరాధించాలి. ఈరోజు పితృదేవతలు ఆరాధించేటువంటి రోజు, భగవంతుడిని ఆరాధించేడు. ప్రధానంగా పితృదేవతలకు ఇష్టమైన ఉత్తరాయణ పుణ్యకాలంలో ఏ స్వల్పంగా దానం చేసినా అక్షయమైన ఫలితాన్ని ఇస్తుంది. ఏ స్వల్పంగా పితృదేవత తిరదర్పణాలు కానీ స్వయంపాక అక్షయమైన పుణ్యం కలిగి వంశవృద్ధి, గోత్రవృద్ధి కూడా కలుగుతుంది అని మనకి చెప్పడం జరిగిందన్నమాట. కాబట్టి ఉత్తరాయణ పుణ్యకాలం ఈరోజే, మకర సంక్రాంతి ఈరోజే అని చెప్పడం జరుగుతుంది. దినారంభ చక్రంలో ముందుగా మేషరాశి వారికి వృత్తి వ్యాపారాల్లో చాలా అనుకూలంగా ఉంటుంది. ఆలోచించి నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. వృషభ రాశి స్వల్పంగా అనారోగ్య సమస్యలు, అధిక ఖర్చులు, మానసిక అశాంతి కొంచెం ఉండే అవకాశాలు. మిథున రాశి అధిక ఖర్చులు కానీ కుటుంబానందం, ప్రయాణ సౌఖ్యం. కర్కాటక రాశి బంధుమిత్రుల కలయిక, వ్యాపార వాణిజ్య లాభాలు. సింహరాశి వ్యవసాయదారులకు ప్రయాణ లాభాలు, వ్యవసాయ వ్యాపారాల్లో లాభము, బంధువుల యొక్క కలయిక. కన్యారాశి వస్త్ర వస్తు అకాల భోజనాలు, ప్రయాణాలు, అధికంగా ఖర్చులు. తులారాశి వస్తు వాహన సౌఖ్యం, బంధు సంగమం, దైవ చింతన. వృశ్చిక రాశి రుణములు తీర్చుట, నరఘోష, మానసిక శాంతి, ఖర్చులు అధికంగా ఉంటుంది కానీ కొంచెం ఆనందంగా ఉండగలుగుతారు. ధనస్సు రాశి శుభవార్తాశ్రవణము, తల్లిదండ్రుల యొక్క రాక లేదా వాళ్ళ కలయిక మీకు ఆనందాన్ని ఇచ్చే అవకాశం. మకర రాశి గృహంలో మార్పులు, అలాగే ఉద్యోగంలో మార్పులు, దేవతా దర్శనము, ఆరాధన మేలు చేసే అవకాశం. కుంభరాశి వారు వ్యవసాయక మూలకంగా లాభాలు కానీ ఎవరిని నమ్మి ధనం ఇవ్వకూడదు. మధ్యవర్తిత్వాలు కూడా వహించకుండా ఉంటే మంచిది. భగవద్ ఆరాధన స్మరణ కూడా మేలు చేస్తుంది ఈరోజు. మీనరాశి ధనం విషయంలో ఇబ్బందులు ఉంటాయి. నిరుద్యోగులు శుభవార్తలు వినే అవకాశం ఉంది. ఈరోజు మనకి విష్ణు సహస్రనామంలో ఏం చెప్తున్నారో చూద్దాం. వ్యాసాయ విష్ణు రూపాయ వ్యాసరూపాయ విష్ణవే నిన్న కాంత అన్నారు, ఈవేళ కామాయ కామః ఓం కామాయ నమః. కామ అంటే తప్పుగా అనుకుంటాం మనం. కామః అంటే ప్రేమస్వరూపుడని అర్థం కూడా ఉంది. ఆయన వలనే అందరకును ప్రీతియు సుఖము కలుగును మరియు ధర్మ అర్థ కామమోక్షాలు అనబడు చతుర్వేద పురుషార్థాల కొరకు కోరబడు మహనీయమూర్తి అతడే అగుచున్నాడు. కాబట్టి స్వామిని కామాయే నమ నామవాచారుడయ్యాడు. ఈరోజు చక్కగా ఉత్తరాయణ పుణ్యకాలం కాబట్టి దేవతా ఆరాధన చేసుకోవాలి. ఉదయాన్నే కొత్త బట్టలు కట్టుకోవాలి. అలాగే ఉత్తరాయణ పుణ్యకాలంలో పితృదేవ ఉదయం 10-11 అయిన తర్వాత పితృతర్పణాలు, తిలతర్పణాలు,
స్వయం పాకం, నూతన వస్త్రాలు, ఆ పేరుగా ఆ పోలికలతో ఉన్నవాళ్ళు మన బంధువులు భోజనాలు అవి పెట్టుకోవడం, పండ్లు అవన్నీ ఇచ్చుకోవడం, ఇలాగే చక్కగా మాష చక్రాలు, గారెలు వండుకోవడం, పెరుగులో గారెలు, పాకల్లో గారెలు, సాంబార్లోగా మన ఇష్టం. కానీ మాష చక్రాలు, గారెలు వండి పితృదేవతలు నివేదన చేయడం. ఈ విధంగా ఈరోజు ఏ పిండి వంట చేయాలి, ఏ పూజ చేయాలి, ఏం చేయాలి అనే వివరాలు కూడా మీకు నన్నంతా కూడా పొంగలి విష్ హ్యాపీ పొంగల్ అనుకున్నాం కదా, అది చెయ్యాలి. ఈ వేళంతా పితృదేవతకు సంబంధించిందే కాబట్టి మాష చక్రాలు, గారెలు ఆ మినుము తినటం వల్ల కూడా వీళ్ళకి శారీరకంగా ఈ చలి వల్ల ఇబ్బందులు లేకుండా చూడండి మన సాంప్రదాయం ఎలా ఉందో చూడండి. కాబట్టి ఆహారంలో కూడా మనకి శారీరకంగా శక్తిని ఇస్తూ ఉంటాయి మన పూజలు ఇవన్నీ కూడా. పితృదేవతల అనుగ్రహం పొంది వంశవృద్ధి, సంతానం లేకపోతే సంతానం కలగడం, వంశవృద్ధి కూడా కలిగే అవకాశం ఉందని మీ అందరికీ తెలియజేస్తూ, అందరికీ కూడా భారతీయులకి, ప్రవాస భారతీయులకి మకర సంక్రాంతి శుభాకాంక్షలు, శుభ ఆశీస్సులు.